మనం 9th మార్చ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. దీనిలో భాగంగా మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ వన్, గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్ ఇండియా. గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్. సో ఈ గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్ కి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది చూద్దాం. అంటే ఈ పర్టికులర్ డేలో మనం చెప్పుకోదగ్గ కాన్సెప్ట్ ఇది ఒక్కటే ఉంది, దీన్ని మనం డిస్కస్ చేద్దాం. సో న్యూస్ లో ఉండడానికి రీజన్ ఏంటి అని అంటే, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, అండ్ దీస్ టూ సెక్టార్స్, agriculture and pharma, account for the major chunk of the usage of ammonia. ఈ రెండింటిలో అమ్మోనియా ఎక్కువ యూజ్ చేస్తారు. And its derivatives. However, the present production process of ammonia based on usage of the fossil fuels is highly energy intensive and thereby contributing to the greenhouse gas emissions. So in this light, the government of India has brought out the National Green Hydrogen Mission and Green Ammonia Policy to increase the production of green ammonia and reduce the carbon footprint of ammonia's production process. ఇది రీజన్. మనకు కరెక్ట్ గా కాంటెక్స్ట్ చూస్తే అర్థమవుతుంది. అగ్రికల్చర్ లో, ఫార్మాస్యూటికల్ లో అమ్మోనియాని ఎక్కువ యూజ్ చేస్తారు. దీనికి మెయిన్ ఎక్కడి నుంచి అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తుంది. ఇది ఫాజిల్ ఫ్యూయల్స్ హై ఎనర్జీ ఇంటెన్సివ్ అన్నమాట. అయితే మనకి వీటి నుంచి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కూడా ఎక్కువే ఉంటాయి. సో ఈ కాంటెక్స్ట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ మీద, గ్రీన్ అమ్మోనియా పాలసీ మీద ఫోకస్ చేస్తుంది అన్నమాట. దాని గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం కనుక గమనిస్తే, నైట్రోజన్ ఫ్రమ్ ఎయిర్ అని ఇక్కడ చూసాం, ఇది ఎయిర్ నుంచి వస్తుంది. హైడ్రోజన్ ఫ్రమ్ న్యాచురల్ గ్యాస్ నుంచి మనకి హైడ్రోజన్ హోల్డ్ చేస్తున్నాం ఇక్కడ. వీటిని లిక్విడ్ అమ్మోనియాని ఎలా తయారు చేస్తారు, ఎలా వస్తుంది అనేది మనకి ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. మనం కనుక అబ్జర్వ్ చేస్తే, అమ్మోనియా అంటే మనకి అమ్మోనియా అని వింటుంటాం. అమ్మోనియా ఈజ్ నథింగ్ బట్ NH3 అన్నమాట. NH3 అమ్మోనియా అంటే. సో ఇక్కడ ఇస్ అ నైట్రోజన్ హైడ్రోజన్ బేస్డ్ కెమికల్ కాంపౌండ్, అంతే కదా. నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ బేస్డ్ కాంపోనెంట్ కదా, హైడ్రోజన్ బేస్డ్ కెమికల్ కాంపౌండ్. అండ్ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే, వైడ్లీ యూజ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ ద ఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్ లో, అండ్ ఇండస్ట్రియల్ కెమికల్స్. ఇక్కడ ఈ వీటిల్లో దీన్ని మనకి అమ్మోనియాని ఎక్కువగా యూజ్ చేస్తారన్నమాట. జనరల్ గా మనకి అమ్మోనియాలో వచ్చినప్పటికీ, అమ్మోనియాలో గ్రీన్ అమ్మోనియా, గ్రే అమ్మోనియా అని కూడా ఉన్నాయి. గ్రీన్ అమ్మోనియా ఉంది, గ్రే అమ్మోనియా కూడా ఉంది. గ్రీన్ అమ్మోనియా అని దేన్నంటాం, గ్రే అమ్మోనియా అని దేన్నంటాం అంటే, మనకి గ్రీన్ అమ్మోనియా అన్నప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ నుంచి కనుక అమ్మోనియా కనుక ప్రొడ్యూస్ అవుతాయి, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి కనుక, పునరుత్పాదక శక్తి వనరుల నుంచి కనుక అమ్మోనియా కనుక ప్రొడ్యూస్ అవుతాయి, దాన్ని గ్రీన్ అమ్మోనియా అంటాం. అంటే ఎలక్ట్రోలసిస్ ద్వారా ఈ గ్రీన్ అమ్మోనియాని రెన్యూబుల్ ఎనర్జీ నుంచి తయారు చేస్తారనమాట. ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ అమ్మోనియా ఏదైతే ఉందో, దీనిలో గ్రీన్ హైడ్రోజన్ వాడతారు. దేనికోసం అంటే ఫీడ్ స్టాక్ ఫర్ ప్రొడ్యూసింగ్ అమ్మోనియా, ఫీడ్ స్టాక్ కింద వాడతారు అనమాట. అందుకనే దీన్ని ఏమంటారు అంటే గ్రీన్ హైడ్రోజన్ అమ్మోనియా అని అంటారు, లేకపోతే గ్రీన్ హైడ్రోజన్ ని ఫీడ్ స్టాక్ గా ఉపయోగిస్తారు. కాబట్టి దీన్ని రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి వస్తుంది కాబట్టి రెన్యూబుల్ అమ్మోనియా అని కూడా అంటారు.
రెన్యూవబుల్ అమ్మోనియా అన్నా కూడా ఇదే. అదర్ హ్యాండ్ వచ్చేటప్పటికి గ్రే అమ్మోనియా కదా, గ్రే అమ్మోనియా వచ్చేటప్పటికి ఇస్ మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ సింథసిస్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ నైట్రోజన్. హైడ్రోజన్ అండ్ నైట్రోజన్ ఈ రెండింటి సింథసిస్ ద్వారా తయారు చేసేదే గ్రే అమ్మోనియా అన్నమాట. ఈ హైడ్రోజన్ మరి దేని నుంచి మ్యానుఫ్యాక్చర్ అవుతుంది అని అంటే మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి తయారు చేయబడుతుంది అండ్ న్యాచురల్ గ్యాస్ నుంచి అన్నమాట. న్యాచురల్ గ్యాస్ నుంచి ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి తయారు చేయబడుతుంది అనమాట. శిలా ఇంధనాల నుంచి, తర్వాత సహజ గ్యాస్ నుంచి చేయబడుతుంది. అంతేకాకుండా పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ కోల్, పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ కోల్ నుంచి కూడా తయారవుతుంది అనమాట. సో ఇది అనమాట పాట. మనకి ఇక్కడి నుంచి వస్తాయి హైడ్రోజన్ నైట్రోజన్. వీటి సింథసిస్ ద్వారా గ్రే అమ్మోనియాని ప్రిపేర్ చేస్తారనమాట. గ్రే అమ్మోనియా. సో మనకి గ్రే అమ్మోనియా తర్వాత పోతే గ్రీన్ అమ్మోనియా గురించి తెలిసింది. ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ మనం ప్రొడక్షన్ ప్రాసెస్ చూసాం కదా. ఇదిగోండి ఫస్ట్ ఈ పర్టికులర్ ప్రాసెస్ కనుక చూస్తే క్యారో ప్రాసెస్ అంటారు దీన్ని, లేదా బెర్కెలాండ్ ఐడ్ ప్రాసెస్ అంటారు. ఈ ప్రాసెస్ లో క్యారో ప్రాసెస్ ద్వారా లేదా బెర్కెలాండ్ ఐడ్ ప్రాసెస్ ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఇక్కడ ఈ రెండు ప్రాసెస్ అనేది ఏంటంటే హైలీ ఇన్ఎఫిషియంట్ మేజర్ బ్రేక్ త్రూ అమ్మోనియా ప్రొడక్షన్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ స్కేల్ కేమ్ త్రూ ద Haber-Bosch ప్రాసెస్. Haber-Bosch ప్రాసెస్ అని ఇంకోటి ఉందన్నమాట. ఈ రెండు ఏంటి అని అంటే ఈ ఫస్ట్ది ఇది సెకండ్ది. ఈ రెండు ఏంటి అంటే ఈ రెండు ప్రాసెస్ ద్వారా అంటే ఈ రెండు ప్రాసెస్ ఏంటి అని అంటే ఇన్ఎఫిషియంట్ ప్రాసెస్. ఈ రెండు ప్రాసెస్ ఇన్ఎఫిషియంట్ కింద చెప్తారు. అందుకని ఎక్కువ శాతం ఇండస్ట్రియల్ గా పారిశ్రామిక రంగంలో అంటే పారిశ్రామికంగా ఇండస్ట్రియల్ స్కేల్లో మనం వాడేది ఏంటి అంటే Haber-Bosch ప్రాసెస్ ద్వారా వీటిని తయారు చేస్తారనమాట. దీన్ని అమ్మోనియాని తయారు చేస్తారనమాట. మనం వరల్డ్ వైడ్ కనుక చూస్తే వరల్డ్ లో ఇండియా స్టూడెంట్ థర్డ్ పొజిషన్ అనమాట. ఇండియా థర్డ్ పొజిషన్ లో ఉంది. థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొడక్షన్ లో ఇది ఉత్పత్తిలో మూడో ప్లేస్ లో ఉంది. తర్వాత ఇండియా సెకండ్ ఇంపోర్టర్ ఆఫ్ అమ్మోనియా. ఇంపోర్టర్ ఆఫ్ అమ్మోనియా, అమ్మోనియాని ఇంపోర్ట్ చేసుకున్న కంట్రీలో సెకండ్ కంట్రీ అనమాట ఇండియా. సో ఇక్కడ కనుక మనం చూస్తే ఈ నైట్రోజన్ ఫ్రమ్ ఎయిర్ ఈ ప్రాసెస్ కనుక మనం చూస్తే స్కీమాటిక్ ఫర్ గ్రీన్ అమ్మోనియా ప్రొడక్షన్ ప్రాసెస్ ఇది. దీనిలో ఎలా ఉంటుందనంటే ప్రొడక్షన్ అండ్ యూజ్ సైకిల్ ఉంటుంది. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి మనకి గ్రీన్ అమ్మోనియా తయారవుతుందని చెప్పుకున్న ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ ద్వారా గ్రీన్ అమ్మోనియా తయారవుతుంది. తర్వాత అదే Haber-Bosch ప్రాసెస్ ద్వారానే Haber-Bosch ప్రాసెస్ ద్వారా Haber-Bosch ప్రాసెస్ ద్వారానే జరుగుతుంది. ఇది అమ్మోనియా సింథసిస్ అన్నమాట. సో ఇక్కడ ఈ బెనిఫిట్స్ ఆఫ్ గ్రీన్ అమ్మోనియా కనుక చూస్తే బెనిఫిట్స్ ఏంటి అని కనుక మనం చూస్తే ఏంటి ఉపయోగం మనకు తెలియాలి కదా. బెనిఫిట్స్ ఆఫ్ గ్రీన్ అమ్మోనియా కనుక మనం చూస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బెనిఫిట్ ఏంటి అని అంటే ఉపయోగం ఏంటి అని అంటే మొట్టమొదటి ఉపయోగం కింద మనం చెప్తే ఎమిషన్ రిడక్షన్. ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో మనము ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో ఈ ఎమిషన్స్ ని రిడ్యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎమిషన్స్ రిడక్షన్ అంటే ఏంటి? ఈ గ్రీన్ అమ్మోనియా లాంటివి మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల దేన్ని యూజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నాం? రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుండి ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ CO2 కానీ ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ లో దాన్ని తగ్గించడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో రిడ్యూసింగ్ ఎమిషన్స్ అనేది పాసిబిలిటీ ఉంటుంది ఇక్కడ.
దాన్ని హార్డ్ టు అబేట్ సెక్టార్స్ అంటాం. దట్ కరెంట్లీ యూజ్ కన్వెన్షనల్ అమ్మోనియా ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ కార్బన్ ఇంటెన్సివ్ న్యాచురల్ గ్యాస్. కార్బన్ ఇంటెన్సివ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా మనకి గ్రీన్ అమ్మోనియాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అన్నమాట. దీంతో ఏమిటంటే ఎమిషన్స్ తక్కువ ఉంటాయి, అంతేకాకుండా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ని మిటిగేట్ చేయొచ్చు, అంటే వాతావరణంలో వచ్చే మార్పుల్ని కంట్రోల్ చేయొచ్చు, మిటిగేట్ చేయొచ్చు, నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న వాటిని తగ్గించవచ్చు. ఇది ఒక బెనిఫిట్. అంతేకాకుండా ఇంకొక బెనిఫిట్ కనుక చూసామనుకోండి, సెకండ్ బెనిఫిట్ కనుక చూసామనుకోండి, ఇంక్రీజింగ్ ఎనర్జీ సప్లై సెక్యూరిటీ. చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. ఇంక్రీజింగ్ ఎనర్జీ సెక్యూరిటీ, సప్లై ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ అని చెప్పుకోవాలి. సప్లై సెక్యూరిటీ, ఇంక్రీజింగ్ ఎనర్జీ సప్లై సెక్యూరిటీ అని చెప్పాలి. గ్రీన్ అమ్మోనియా మనం యూజ్ చేయడం వల్ల, ఈ గ్రీన్ అమ్మోనియా వాడడం వల్ల వచ్చే అడ్వాంటేజ్లో ఇంకోటి ఏంటి అని అంటే, విచ్ రెడ్యూసెస్ ద డిపెండెన్సీ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. కాబట్టి ఫాజిల్ ఫ్యూయల్స్ డిపెండెన్సీ తగ్గిస్తుంది. కాబట్టి ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు అనమాట, క్రూడ్ ఆయిల్ లాంటివి. వీటి యూసేజ్ తగ్గిస్తుంది కాబట్టి ఒక అడ్వాంటేజ్. దీని ద్వారా ఇక్కడ ఏంటి, మనకి ఏమి యూజ్ చేస్తున్నాం, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని వాడడం వల్ల గ్రీన్ అమ్మోనియా ఏమవుతుందంటే, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని యూజ్ చేయడం వల్ల మనకి ప్రొడ్యూస్ అయ్యేది లోకల్ రిసోర్సెస్తో ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఫాజిల్ ఫ్యూయల్స్కి ఉన్న ఎక్స్పోజర్ని తగ్గిస్తుంది. ఇలా వాడడం వల్ల, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని వాడడం వల్ల ఫాజిల్ ఫ్యూయల్కి ఉన్న ఎక్స్పోజర్ ఏమవుతుంది అంటే తగ్గుతుంది, వాటి వాడకం తగ్గుతుంది. దీని ద్వారా బెనిఫిట్ ఏముంటుంది, ఫాజిల్ ఫ్యూయల్స్ మీద మనం వోల్టాలిటీ, ఫాజిల్ ఫ్యూయల్స్లో ప్రైస్ వోల్టాలిటీ ఉంటుంది కదా, వీటి ప్రైస్ వోల్టాలిటీ ఉంటుంది. ప్రైస్ వోల్టాలిటీ అంటే ఇక్కడ మనము వీటి ధర మారుతూ ఉంటుంది కాబట్టి, ధర పెరిగినప్పుడల్లా మనం ఇబ్బంది పడతాం కాబట్టి అలాంటి ఇబ్బందులకు గురవ్వాల్సిన నెసిటీ ఉండదు వీటిని వాడకం తగ్గించడం వల్ల. సో ఇది కన్వెన్షనల్ అమ్మోనియా ప్రొడక్షన్లో బెనిఫిట్ ఇచ్చే అంశం అన్నమాట, ఇంక్రీజింగ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఇదొకటి. తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే, ఇంకొక బెనిఫిట్ ఏంటి అని అంటే, ఎనర్జీ వెక్టార్ ఆర్ హైడ్రోజన్ క్యారియర్స్ ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్. హైడ్రోజన్ క్యారియర్ అంటే ఏంటి అంటే, మనం అబ్జర్వ్ చేస్తే హైడ్రోజన్ లిక్విఫైస్ అట్ అ టెంపరేచర్ ఆఫ్, హైడ్రోజన్ లిక్విఫై అయ్యేది ఎక్కడ అంటే ఏ టెంపరేచర్ దగ్గర అంటే, లిక్విఫైస్ ఎట్ 253 degrees అనమాట, 253 degrees Celsius దగ్గర ఇది లిక్విఫై అవుతుంది హైడ్రోజన్. బట్ అమ్మోనియాకి వచ్చినప్పటికీ అమ్మోనియా ఓన్లీ లిక్విఫైస్ అంటే లిక్విఫైస్ అంటే వాటర్ రూపంలో మారడం. లిక్విఫైస్ ఎట్ -33 degrees, -253 degrees Celsius దగ్గర మనకి హైడ్రోజన్ లిక్విఫై అయితే 33 degrees దగ్గరే మనకి అమ్మోనియా లిక్విఫై అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, liquefaction is necessary to transport and store these compounds. మరి వీటిని స్టోర్ చేయడానికి ఖచ్చితంగా లిక్విఫై చేయాలి కదా. అమ్మోనియాకి లోయర్ కూలింగ్ రిక్వైర్మెంట్, మనకి అమ్మోనియా కనుక చూస్తే మచ్ మోర్ కాంపిటేటివ్ అండ్ ఎనర్జీ ఎఫిషియెంట్ దాన్ హైడ్రోజన్ ట్రాన్స్పోర్ట్. హైడ్రోజన్ ట్రాన్స్పోర్ట్తో కంపేర్ చేస్తే అమ్మోనియా ట్రాన్స్పోర్ట్ ఏంటి అంటే మచ్ మోర్ ఎఫిషియెంట్ అనమాట, ఎనర్జీ ఎఫిషియెంట్ అనమాట దాన్ హైడ్రోజన్ ట్రాన్స్పోర్ట్. అంతేకాకుండా once the necessary infrastructure for import, storage and cracking of ammonia is developed, it will be possible to produce green hydrogen in locations with the optimal conditions and then export it to the other consuming regions kuda easy avutundi, consuming regions ki pampadam kuda adoka advantage. Tarvata next one vachinapudiki contribution to the renewable energy deployment. Contribution to renewable energy deployment. ఇది కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఈ బెనిఫిట్ కనుక చూస్తే, గ్రీన్ అమ్మోనియాకి ఉన్న డిమాండ్ మనకి ఫ్యూచర్లో గ్రీన్ అమ్మోనియాకి చాలా ఎక్కువ డిమాండ్ వస్తుంది ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుంది, లార్జ్ అమౌంట్ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎలక్ట్రిసిటీ
to meet the requirements set up by the EU delegated acts for the definition of the hydrogen and renewable derivatives. ఫ్యూచర్లో మరి రెన్యూబుల్ ఎనర్జీ ప్రొవిజన్ పెరిగినప్పుడు దానికి అనుగుణంగా మనం ఏమవ్వాలి, హైడ్రోజన్ రెన్యూబుల్ ఎనర్జీకి రిలేటెడ్గా మనకి యూరోపియన్ యూనియన్ డెలిగేటెడ్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలోఅప్ చేయాల్సిన అవసరం వస్తుంది అనమాట. సో వాటిని మనం ఈజీగా హోల్డ్ చేసుకోగలిగామనంటే ఈ కాంటెక్స్ట్ ఈజీ అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటి, ఎక్స్పోర్ట్ బెనిఫిట్. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి ఎక్స్పోర్ట్ బెనిఫిట్. ఎక్స్పోర్ట్ బెనిఫిట్ అంటే చాలా కంట్రీస్కి మనం 10% ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్ కనుక మనం చూస్తే 10% ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్ మనకి ఎయిమింగ్ ఎట్ అబౌట్ 10% కనుక మనం కనుక టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఎయిమింగ్ ఎట్ 10% ఆఫ్ ద గ్లోబల్ మార్కెట్ కనుక టార్గెట్ చేస్తే ఇండియా కెన్ పొటెన్షియల్లీ ఎక్స్పోర్ట్ అబౌట్ 10 మిలియన్ టన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ఆర్ గ్రీన్ అమ్మోనియా పర్ యానం. సంవత్సరానికి ఇంత మనం 10 MMT మనం ట్రాన్స్ఫర్ చేయడానికి, అదే మనం ఎక్స్పోర్ట్ చేయడానికి పాసిబిలిటీ. తర్వాత క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ని కూడా ప్రమోట్ చేస్తుంది. క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ దీన్ని కూడా ప్రమోట్ చేస్తుంది అనమాట. అంటే ఎలాగా, రెడ్యూసింగ్ ద కార్బన్ ఎమిషన్స్ ఇంటెన్సిటీ ఆఫ్ ద అమ్మోనియా విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కానీ, ఫెర్టిలైజర్స్ తయారు చేయడానికి కానీ, లేదా కార్బన్ ఎమిషన్స్ తగ్గించడానికి కానీ, అగ్రికల్చర్లో మనకి చాలా బాగా ఉపయోగపడడానికి స్కోప్ ఉంది ఫ్యూచర్లోనే. ఇవి అనమాట దీని బెనిఫిట్స్. గ్రీన్ అమ్మోనియా, ఇండియాలో గ్రీన్ అమ్మోనియా సెక్టార్ని అంటే గ్రీన్ అమ్మోనియాని డెవలప్ చేయడానికి మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, ఛాలెంజెస్ కనుక మనం చూస్తే, అంటే మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే ఇండియాలో ఉన్న ప్రాబ్లమ్స్ కనుక మనం అబ్జర్వ్ చూస్తే, రెగ్యులేటరీ కండిషన్స్ చాలా కష్టం ఇండియాలో. కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే రెగ్యులేషన్ తెచ్చుకోవడం కష్టం. తర్వాత ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ కూడా కష్టమే. అంటే వీటిని అకంప్లిష్ చేయడం కూడా కష్టం, చాలా కండిషన్స్ తోటి కూరుకొని ఉంటాయి అన్నమాట. తర్వాత కమర్షియల్గా అంటే ఇన్వెస్ట్మెంట్స్, ఫండ్స్ కూడా ఒక యాక్టివిటీ అవుతుంది. తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. తర్వాత వీటి అప్లికేషన్స్ని హోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఎక్కడెక్కడ వాడతాము, ఎక్కడెక్కడ అప్లికేషన్స్ టర్న్ చేయాల్సి వస్తుంది. తర్వాత పోతే ఎనీవేస్ పాలసీ మేకింగ్లో రెగ్యులేటరీ పాలసీ మేకింగ్ దాదాపు ఈ రెండు ఒకటే అన్నట్టుగా అనిపిస్తాయి. విధి విధానాలు అంటే గవర్నమెంట్ ప్రభుత్వ విధానాలు సరిగ్గా ఉండాలి ఇవి. తర్వాత పర్మిషన్లు లాంటివి ఇవ్వడం ఇలాంటివి. తర్వాత ఎగ్జిక్యూషన్ ప్రాపర్గా జరగాలి. కమర్షియల్ యాక్టివిటీస్, ఫైనాన్షియల్, అప్లికేషన్ ఓరియంటెడ్, ఇవి ఛాలెంజెస్ అన్నమాట. మరి గవర్నమెంట్ స్టెప్స్ ఏం వేస్తోంది, మన ఇండియన్ గవర్నమెంట్ వేస్తున్న స్టెప్స్ ఏంటి అని అంటే, గవర్నమెంట్ స్టెప్స్ టువర్డ్స్ గ్రీన్ అమ్మోనియా లేదా గ్రీన్ హైడ్రోజన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, వీటికి అనుగుణంగా గవర్నమెంట్ వేస్తున్న స్టెప్స్ కనుక చూస్తే, అంటే వేటి మీద ఫోకస్ చేస్తుందని కనుక మనం చూస్తే, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇది ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసింది. న్యూ రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ అండర్ మిషన్, దీని కింద రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ ని కూడా టర్న్ చేసుకుంది. ఇండియాస్ గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ వచ్చేటప్పటికి 5 MMT పర్ యానం అవ్వాలి అని టార్గెట్ పెట్టుకుంది. అట్లీస్ట్ 5 MMT రీచ్ అవ్వాలి అని. తర్వాత రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎడిషన్ వచ్చేటప్పటికి దీని నుంచి రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ అప్రాక్స్ గా 125 GW దాకా రావాలని టార్గెట్ పెట్టుకుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ కదా. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు కనుక మనం చూస్తే దాదాపుగా 8 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తోంది. 8 lakh crore. జాబ్స్ వైజ్ వచ్చేటప్పటికి దాదాపుగా వీటి ద్వారా 6 lakhs ఫుల్ టైమ్ జాబ్స్ ని ప్రొవైడ్ చేయబోతోంది. ఫుల్ టైమ్
తర్వాత కార్బన్ ఎమిషన్స్ ఎంత మటుకు తగ్గించబోతోంది అని అంటే కార్బన్ ఎమిషన్స్ దాదాపుగా 50 MMT, మిలియన్ మెట్రిక్ టన్స్ కదా, తగ్గించడానికి స్కోప్ చూపిస్తుంది అనమాట. ఇవి మనకి దీని మీద గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. తర్వాత ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అంటే గ్రీన్ అమోనియా పాలసీ. గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన వాటిల్లో సెకండ్ వన్ వచ్చినప్పటికి గ్రీన్ అమోనియా పాలసీ. ఈ విధానంలో ఏంటి అంటే గ్రీన్ అమోనియా విధానంలో పాలసీలో ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ పవర్. దీని ద్వారా ఏంటి అని అంటే గ్రీన్ హైడ్రోజన్ కానీ లేదా అమ్మోనియా మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మే పర్చేజ్ రెన్యూబుల్ పవర్ ఫ్రమ్ ద పవర్ ఎక్స్చేంజ్ ఆర్ సెటప్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ దెమ్సెల్వ్స్ ఆర్ త్రూ ఎనీ అదర్ డెవలపర్ అన్నమాట. రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ని వాళ్ళు తీసుకోవడానికి పాసిబిలిటీ ఇస్తున్నారు. తర్వాత ఓపెన్ యాక్సెస్ విల్ బి గ్రాంటెడ్ విత్ ఇన్ 15 days. 15 days ఓపెన్ యాక్సెస్ కూడా ఇస్తారు వీళ్ళకి అప్లికేషన్ రిసీవ్ అయినప్పటి నుంచి. తర్వాత అంటే ప్రొడక్షన్ కోసం అనమాట. గ్రీన్ హైడ్రోజన్ ఆర్ అమోనియా మ్యానుఫ్యాక్చరర్ కెన్ బ్యాంక్ హిజ్ అన్కన్జ్యూమ్డ్ రెన్యూబుల్ పవర్ అప్ టు 30 days. అన్కన్జ్యూమబుల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు 30 days దాకా ఏం చేసుకోవచ్చు అని అంటే దే కెన్ బ్యాంక్ అనమాట. అన్కన్జ్యూమ్డ్ దాన్ని ఒక 30 days దాకా వీళ్ళు హోల్డ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వన్ ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్. ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ పీరియడ్ వచ్చేటప్పటికి 25 years అనమాట. will be allowed to manufacturers green hydrogen and ammonia for the projects commissioned before 30th June 2025. 2025 ముందు ఏవైతే స్టార్ట్ చేస్తుంటాయో వాటికి ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ పీరియడ్ కూడా 25 ఏళ్లకి ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనమాట. తర్వాత దీంతో పాటు ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో మనకి గ్రీన్ హైడ్రోజన్ ఆర్ అమ్మోనియా ప్రొడ్యూస్ చేసే ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్స్ కనుక ఈ ప్లాంట్స్ కి వీళ్ళు కనుక స్టార్ట్ చేసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ కి కనెక్టివిటీ టు ద గ్రిడ్ ఆన్ ప్రయారిటీ బేసిస్ టు అవాయిడ్ ఎనీ ప్రొసీజర్ డిలే లేకుండా వీళ్ళకి ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నాడు. తర్వాత టు ఎన్ష్యూర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సింగిల్ పోర్టల్ ఫర్ క్యారింగ్ అవుట్ ఆల్ ద యాక్టివిటీస్. సింగిల్ పోర్టల్ ఫర్ ఆల్ యాక్టివిటీస్ ఇదొక ప్రొవిజన్. తర్వాత మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియా షల్ బి అలౌడ్ టు సెటప్ బ్యాంకర్స్ నియర్ పోర్ట్స్ దగ్గరగా వీళ్ళు బ్యాంకర్స్ ని ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఇస్తున్నారు. ఫర్ స్టోరేజ్ ఆఫ్ గ్రీన్ అమ్మోనియా ఫర్ ఎక్స్పోర్ట్ ఆర్ ఫర్ షిప్పింగ్ ఎక్సెట్రా అనమాట. ఇలాంటి వాటి కోసం ఇలాంటి ఫెసిలిటీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీనికోసం చాలా 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 ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ ఇది. దీన్ని 1-2 సార్లు వినండి, చాలా ఇంపార్టెంట్. ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసాం కాబట్టి ఈ పర్టికులర్ డేకి దీన్ని బాగా గట్టిగా ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.